అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి స్క్రోల్ అవుతుందండి. మీకు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు. మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం 1st తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్లానటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి. జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి అండి. సింహరాశి వారికి ఈ నెల మొత్తం చాలా బాగుంది. ఎక్సెప్ట్ మీ శని మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి, మీ శని అంటే శనీశ్వరుడు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, తండ్రి గారితో విభేదాలు చిన్న చిన్నగా ఉంటాయి. దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ భావంలో కేతు ఉన్నాడంటే జనరల్గా ఆడవాళ్ళతో కొద్దిగా విభేదాలు కలగడము, మనస్తాపం కలగడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, ఫైనాన్షియల్గా డెవలప్ లేకుండా ఉండడము జరుగుతుంది. కానీ అక్కడ ఏంటయ్యా అంటే గురుదృష్టి ఉందండి. ద్వితీయ భావానికి గురుదృష్టి ఉందంటే ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు మీరు. అలాగే కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గాయకులకి చక్కటి అవకాశాలు ఉన్నాయండి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు, ధనయోగం కలుగుతుంది వాళ్ళకి. అంతేకాదు విద్య కూడా బాగా రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే ధనం విషయంలో పక్కన పెడితే భోజనం అండి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది లేకుండా ఉండదు. అంటే లేకుండా అంటే ఫుడ్ అనేది ఉంటుంది, మీకు లేకుండా ఉండదు అంటే అర్థం ఏంటి? మెయిన్ మీకు ఫుడ్ ఎక్కడికి వెళ్ళి మేము పిలిచి ఆదరించి ఫుడ్ పెడతారు. మేము అందరూ చేస్తున్నాం కదా అంటాం, కానీ మంచి అద్భుతమైన వెరైటీస్తో తింటారు మీరు. ఫుడ్ అనేది మీరే చెప్తారు. అదే కుజుడు 3వ భావం చూస్తుంటాయి. 3వ భావం చూడడం వలన ప్రయాణాలు చేయడము. కుజుడు బాగా బలవంతుడైపోయాడు. మీ రాశ్యాధిపతి 9th భావం ఇంపార్టెంట్ ఏంటంటే 9th హౌస్ అంటే బాధకుడు అవుతాడు. అక్కడ చెప్పుకుందాం. సరే, ఏదేమైనా మీ 3వ భావాన్ని కుజుడు చూడడం వలన ఆ భావం వృద్ధి అవుతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా బాగుంటుంది. ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు మీరు. అలాగే మీ తమ్ముళ్ళకి బాగా ఉంటారు, స్పోర్ట్స్ బాగా ఆడతారు. పైగా మీరేమో న్యూస్ గ్యాదరింగ్ అంటారు కదా, అది బాగా న్యూస్ గ్యాదర్ చేస్తారు. మీ ధైర్యం ఎక్కువ, భరోసా ఎక్కువ. ఇంకేం కావాలండి? పూర్తి భావాన్ని గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకి బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. అలాగే విద్యలో రాణిస్తారు. తల్లిగారికి చాలా బాగుంటుంది. అలాగే సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. ఆ విషయంలో మీరు ఏమీ కాదు తక్కువ, అంటే మీ తక్కువ కాదు, ఎక్కువగా మక్కువ ఎక్కువ ఉంటుంది. అంటే సంగీత సాధన చేస్తారు మీరు. సంగీతం అంటే ఇష్టం అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. పూర్తిభావాన్ని 5 ప్లానెట్స్ చూస్తే కదండి, మాటల సుఖంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. పైగా మీ ల్యాండ్స్ కానీ, కొంతమంది ఇళ్ళు అంటాం కదా, అపార్ట్మెంట్స్ కానీ, ఇళ్ళు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే పంచమ స్థానం కూడా 3 ప్లానెట్స్ చూడడం వల్ల, పంచమాధిపతి బ్రహ్మాండం ఉండడం వల్ల ఖచ్చితంగా బ్రహ్మాండం కంటే దశమాలో ఉన్నాడు అర్థం. మీకు బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మీకు సంతాన యోగం చాలా బాగుంది. మీరు అంటే ప్రేమ వివాహాలు అంటారు, అటువంటి జరగడానికి కొంతమందికి వాళ్ళ జాతకాలు ఉంటాయనుకోండి. ప్రేమగా మీరు ఉంటారు అందరి విషయంలో. అలాగే జనాకర్షణ ఎక్కువ. అలాగే కొంతమందికి సినిమా రంగం చెప్తాం కదా, పంచమభావం, సినిమా, టెలివిజన్ చెప్తాం కదా, అదే ఎక్కువ. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంటారు. మీకు అన్నీ బాగుంటాయండి. 6వ భావాన్ని గురుడు చూస్తాడు. ధైర్యం అంటే కొన్ని రాజకీయాల్లో సపోజ్ మీరు ఎలక్షన్స్లో ఉన్నారు, సింహరాశి వారు విజయం సాధిస్తారు. ఏమో జాతకంలో ఉందనుకుంటా, చూడండి, విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది. గురుడు చూస్తాడు 6వ భావాన్ని. మేనమావులు బాగుంటారు, విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, మీకు రావాల్సిన సొమ్ము మీకు వస్తుంది. 7వ భావంలో శని ఉన్నాడు కదా, ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్న విషయం అంటే ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందండి? 7వ భావంలో శని ఉన్నాడు, ఓన్ హౌస్లో ఉన్నాడు కదా. ఓన్ హౌస్లో ఉండి శని మీకు స్ట్రాంగ్ అయిపోయాడు కాబట్టి వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అవ్వడము, మీ భార్య భర్తల విషయంలో చిన్న ఇబ్బందులు కలగడము, మీ స్పోర్ట్స్ కదండి, మీ బిజినెస్ విషయంలో పార్ట్నర్స్ ఉంటారా, వాళ్ళకి చిన్న ఇబ్బందులు ఉంటాయి. అష్టమంలో రావు తప్పండి. అంటే అష్టమ రావు శరీర పీడ, మనశ్శాంతి లేకుండా ఉండడము, మనస్తాపం కలగడము, ప్రతి పనిలోనూ నిరుత్సాహం కలగడము, ఇవన్నీ కూడా రావు అష్టమంలో ఉన్నప్పుడు చేస్తాడు. కొన్ని దూర బంధువుల అనారోగ్య సమస్యలు ఏర్పడడం, మీరు అనారోగ్యంగా ఉండడము జరుగుతాయి. అందుకని చెప్పి వీటి నుంచి బయటపడాలంటే గాయత్రి మంత్రం ఒక్కటే ఆధారం మనకి. గాయత్రి మంత్రము, అమ్మవారి పూజలు, ఆంజనేయ స్వామి ఆరాధన, తర్వాత పెద్దవాళ్ళ యొక్క మీకు తెలుసు కదా తల్లిదండ్రులను పూజించడం, బ్రహ్మాండంగా ఉంటారు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంటావా? ఉండం అంటే మీ రాశి వాళ్ళని. ఎందుకంటే బాధకుడు అండి. స్థిర రాశి వాళ్ళకి
9th హౌస్ బాధక స్థానం అవుతుంది. బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీకు ఇబ్బంది పెట్టి ప్రతి విషయంలోనూ ఇబ్బంది కలిగేట్టు చేస్తూ ఉంటాడు. సో దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో కుజుడు కాబట్టి మీకు యోగంగా ఉంటుందని చెప్పచ్చు. యోగంగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా సాధిస్తారు. ల్యాండ్స్ బిజినెస్ కొనుక్కుంటే ల్యాండ్స్ బాగుంటుంది. ఉన్నతంగా రాణిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. దశమంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు కదండి. రవి బుధుడు దశమంలో ఏంటి? ఫైనాన్స్, అకౌంట్స్. మీరు బాగుంటారు కదా, ఫైనాన్స్లో ఉంటారు, బ్యాంకింగ్ రంగంలోను, టీచర్స్, ప్రొఫెసర్స్ గాను ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటారు. దశమస్థానంలో మీకు ఎంత అదృష్టం కలిగిందంటే అంత అదృష్టం ఉందండి. ఆడవాళ్ళకి చెప్తానండి. తర్వాత మీకు బాగా ఉద్యోగ భద్రత ఎక్కువ ఉందండి. మీకు ఫైనాన్స్ సైడ్ చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలోను, టెలివిజన్ రంగంలోనూ బాగా ఉంటారు. చురుకుగా ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల రవి బుధుల కాంబినేషన్ వల్ల ఏమో గణిత శాస్త్రజ్ఞంలో బ్రహ్మాండంగా ఉంటారు. యాస్ట్రాలజర్స్ దాంట్లో ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటే అద్భుతం. మగ తెలివితేటలు ఎక్కువ, ధైర్యం ఎక్కువ, వాదన చేస్తూ ఉంటారు. అందుకే లాయర్స్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఏంటంటే దశమ భావం అనేది ఎక్స్ట్రాడినరీ కదండి. అసలు మనం మర్చిపోలేని భావం అంటే దశమ భావం. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కొట్టేస్తూ ఉంటారు. అలాగే ఫైనాన్స్, ICAA, CA రాస్తుంటారు. మీరు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. బ్రహ్మాండం కదండి. అలాగే లాభస్థానంలో రవి 15వ తారీఖు నుంచి మన సీన్ మారిపోతుంది. బుధ, శుక్ర, రాహువులు. రవి బుధులు దశమంలో ఉన్నారు. బుధాదిత్య యోగం 11వ భావంలో ఉన్నారు. బుధాదిత్య యోగం. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ అంటే 10th హౌస్ లార్డ్ 11th హౌస్ లార్డ్తో కలిశాడు. ఎంత అదృష్టం అండి. భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో మంచి ధనం సంపాదించడము, అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వస్తాయండి. అది సినిమా రంగంలో కాకుండా రాజకీయ రంగం, పొలిటికల్గా మీరు గెలుస్తారు. ఎందుకంటే అష్టమ స్థానము, సప్తమ స్థానము పక్కకు పెడితే రాజకీయంగా వెలుగుతారు. మీరు ఎలక్షన్స్లో గెలవబోతున్నారు మీ సింహరాశి వాళ్ళు అనడంలో సందేహం ఉందా? నాకైతే సందేహం లేదు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే లాభస్థానం బాగుందంటే శుక్రుడు బాగా ఉన్నాడు. మంచి డ్రెస్సులు వేస్తారు. బాగా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే మీ అక్కయ్య గారు చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటే ఎంతో అద్భుతం. సో మీరు ముఖ్యంగా కొలవాల్సింది విష్ణువుని కొలవాలి. శ్రీమన్నారాయణుడిని కొలవడము, గాయత్రి మంత్రం చేయడం వల్ల శుభసూచికలు జరుగుతాయండి. అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు.